సత్కుమార్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మేము అంతా కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటిగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి నేరుగా ప్రజల వద్దకు వచ్చినట్టయితే మరింత సూక్ష్మ పద్ధతిలో సమస్యల్ని కూడా దగ్గర నుంచి చూసి దానిని కూడా ఏదైనా ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి 3-4 రోజులు కంటిన్యూస్గా అన్ని వార్డులు తిరిగి అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ప్రజలతో సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా అందులో కలెక్టివ్గా ఉన్న సమస్యలు అంటే వార్డులన్నింటిలోనూ కామన్గా ఉన్న సమస్యలు, ఈ కామన్గా ఉన్న సమస్యల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా నేరుగా చూసినట్టయితే మేము కూడా వెంటనే అధికారులకు చెప్పొచ్చని మినిస్టర్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత టౌన్లో ఎన్నో మెరుగైన సేవల్ని ఖచ్చితంగా ప్రజలకు అందించడానికి మున్సిపల్ శాఖ ద్వారా కావచ్చు, లేదంటే హౌసింగ్ ద్వారా కావచ్చు, రెవెన్యూ ద్వారా కావచ్చు, ఇవన్నిటి ద్వారా ఏవైతే ప్రజలకు ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు, ఇబ్బంది పెడుతున్న గతంలో సగం వేసినవి అంటే ఈరోజు మనం చూస్తే రోడ్లు సగానికి ఆపారు, కాలువలు సగానికి ఆపారు, ఈ రకంగా ఆపేసి అవసరమైన చోట లేని చోట చేసి అయిన చోట ఆపేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సామాన్యులకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేయడానికే ఒక ప్రణాళికతో